అందరికీ నమస్కారం. నా పేరు అర్జా మోనాలిసా, జనసేన వీర మహిళ, గుడివాడ నియోజకవర్గం. ఈరోజు నేను మీడియా ముందుకి రావడానికి ప్రత్యేకంగా ఒక గొప్ప కారణం ఉందని అనుకోవాలి. ఎందుకంటే రావణ్ అనే ఒక రావణ్ కాష్ట ఆంధ్రప్రదేశ్లో పిచ్చుకుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ మనం ఈ విషయం గురించి మాట్లాడడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే తను మాట్లాడే భాషా విధానం కానీ పదజాలం కానీ ఎంతో ఇబ్బందికరంగా జనాల్ని ఎంతో రెచ్చగొట్టే విధంగా ఉంది. తను అన్ని నియోజకవర్గాల్లో కేసులు పడుతుండే తను ఏదో గొప్పవాడిని అయిపోయినట్టుని ఫీల్ అవుతున్నాడు. కానీ తనకు అర్థం కాదు ఏంటంటే జనాలకి ఎంత చిరాకు వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు తను అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ మేనరిజం వల్ల నేను ఇలా అంటున్నాను, పవన్ కళ్యాణ్ లాగా చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మరి ఎన్నో కోట్లు దానాలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎంతోమందికి సేవ చేశారు. ఈరోజు గొప్ప కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుతూ తను ఒక మెట్టు దిగి ప్రజల కోసం తన వంతు కృషి చేస్తూ తన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ప్రతి కుల మతాలతో సంబంధం లేకుండా పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఈరోజు నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే ఇక్కడ మేము ఒకటే అంటున్నాం, భారతదేశం అనేది హిందూ దేశం. అది నువ్వు మర్చిపోయి మాట్లాడావు. హిందూ దేశం అంటే కేవలం మహాభారతం, రామాయణాలు మాత్రమే కాదు, బైబుల్, ఖురాన్, బౌద్ధ మతం, క్రిస్టియానిటీ అన్ని మతాలతో కలుపుకున్న ఒక గొప్ప దేశం కాబట్టే భారతదేశానికి ప్రపంచ దేశాల్లో అంత గొప్ప స్థానం ఉంది. అది మరిచిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ జనాలను రెచ్చగొడుతూ నువ్వేదో ఫేమస్ అయిపోయావు బో అనుకుని ఫీల్ అవ్వ మాకు. రావణ్ నువ్వు ఈరోజు ఒక వీడియో వదిలేవు, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, అన్ని స్టేషన్లు నన్ను తిప్పుతున్నారు అంటున్నావు. నువ్వు మాట్లాడిన విధానానికి నువ్వు ఒకటి చేద్దాం అనుకున్నావు, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టేస్తే ఓటింగ్ దెబ్బతింటుంది అనుకుని ప్యాకేజ్ తీసుకుని బయటకు వచ్చావు. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే అది బెడిసి కొట్టింది. ఇలా అవుతుందని అనుకోలేదు నువ్వు. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ కలిసి బాగానే ఉంటున్నారు. ఎప్పుడో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, రాకుండా ఉండవు. ఒక కడుపున పుట్టిన తల్లిదండ్రులు పిల్లలకే చిన్న చిన్న మాటలు వస్తాయి. కానీ ఇంత గొప్ప భారతదేశంలో మేమంతా అందరం కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకుంటూ ఉంటున్నాం, అన్ని మతాలతో బాగానే ఉంటున్నాం. కానీ నీకు వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు అర్థం కాలేదు. ఫేమస్ అయిపోయినా అనుకుని ముందు నువ్వు ఆ కళ్ళజోడు పెట్టు మాకు ప్లీజ్, దయచేసి. ఆ కళ్ళజోడులో మాత్రం నిన్ను చూడలేకపోతున్నాం. ఒక హీరో అనుకున్నావు. హీరో అంటే సినిమాల్లో అయినా వాళ్ళు మంచి చేస్తారు, బయట అయినా మంచి చేస్తారు. పవన్ కళ్యాణ్ ఈరోజు మేము దైవంగా ఎందుకు చూస్తున్నాం తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలా ఉంటారో బయట అలాగే ఉంటారు. ఆయన సొంత డబ్బుతో జనాలకి ఎంత సేవ చేశారనేది నీకు తెలిసే ఉంటుంది. ప్యాకేజ్ కోసం పనిచేసావు కదా, అవన్నీ నీ మనస్సాక్షిని అడుగు, తెలుస్తుంది. నిరాహార దీక్షలతో చేసి చనిపో మాకు. ఎందుకంటే ఒక చావు అనేది ఒక అర్థం ఉండాలి. ప్రశ్నించు. అదే మా కూటమి ప్రభుత్వమే తప్పులు చేస్తుంది నీ దృష్టిలో, ఓకే, ప్రశ్నించు. ఆ తప్పులకి సమాధానం అడుగు. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి ఏంటి ప్రశ్నించు, ఇబ్బంది ఏం లేదు. వాటి కోసం ఫైట్ చేయి. దాంతోపాటు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో మా సహోదరుడు అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని చంపారు. దేనికి చంపారు? కేవలం ఒక మాస్క్ కోసం. ఆ రోజు ఏమైపోయింది? మీ చట్టాలు, రాజకీయాలు అని ఆ రోజు మా జైభూమి సోదరులు ఎక్కడికి వెళ్ళారో నాకైతే తెలియదు. కానీ నేను ఏ ఒక్కరిని తప్పు పట్టట్లేదు. ఇలాంటి ఉన్మాదులను మాత్రమే ప్రశ్నిస్తున్నా, కేవలం ఇలాంటి ఉన్మాదిని మాత్రమే ప్రశ్నిస్తున్నా. అది మీరు గుర్తుపెట్టుకోండి. నాకు దానికి సమాధానం రావణ్ చెప్పు. ప్రశ్న రావణ్ కాదు, నువ్వు సమాధానం రావణ్ కూడా నిరూపించుకో. జనసేన అనేది అన్ని కుల మతాలతో కలుపుకుని ఒక సమూహంగా వెళ్తుంది. దాంట్లో నువ్వు గొడవలు పెట్టి చిచ్చులు పెడదాన్ని ట్రై చేస్తున్నావు. కానీ నీకు అది వర్కౌట్ అవట్లా. నువ్వు చెప్పిన వాళ్ళే నీకు ఈరోజు కేసులు పెడతారు, గుర్తుపెట్టుకో. నీ కథకి నువ్వే ముగింపు రాసుకున్నావు. మనిషి జన్మ అనేది ఎంతో గొప్పది, దాన్ని నువ్వు వ్యర్థపరుస్తూ ఎందుకు ఉపయోగం లేకుండా ఒక